వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ నుంచి బాగా దూకుడుగా ఆగింది. ఫస్ట్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ వచ్చే వరకు 37 balls 89 runs కొట్టాడు. అక్కడ 6 sixes అండ్ 11 fours కొట్టాడు. నెక్స్ట్ ఇక్కడ అభిషేక్ శర్మ వచ్చేసి 12 balls 46 runs కొట్టాడు. 6 sixes 2 fours తోటి. ఇక్కడ వచ్చేసి తను ఫాస్టెస్ట్ 50 చేస్తారనుకున్నారు, కానీ కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. నెక్స్ట్ క్లాసన్ వచ్చేసి 15K అవుట్ అయ్యాడు. నితీష్ రెడ్డి 37 runs కొట్టాడు ఆఫ్ 27 balls. షబాజ్ అహ్మద్ కొట్టాడు 59 runs ఆఫ్ 29 balls. ఇట్లా టోటల్ స్కోర్ వచ్చేసి 266 runs అయింది ఆఫ్ 20 overs. నెక్స్ట్ బ్యాటింగ్కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి స్టార్టింగ్లో పృథ్వీ షా వచ్చేసి వరుసగా 5 fours కొట్టాడు ఫస్ట్ ఓవర్లో. తర్వాత వాషింగ్టన్ సుందర్ నెక్స్ట్ బాల్కే అవుట్ చేశాడు. ఇట్లా 16K అవుట్ అయ్యాడు పృథ్వీ షా. నెక్స్ట్ వచ్చేసి జేక్ ఫ్రేజర్ వచ్చేసి 18 balls 65 runs కొట్టాడు ఫాస్ట్గా. 18 balls 65 runs, 7 sixes తోటి 5 fours తోటి. నెక్స్ట్ అభిషేక్ పరేల్ కూడా బాగానే ఆడాడు 42 runs తోటి. స్టబ్స్ వచ్చేసి 10K అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ వచ్చేసి 44 runs కొట్టాడు. లాస్ట్కి వచ్చేసి టార్గెట్ ఎక్కువ అయ్యే వరకు ఇంకా వాళ్ళు ఓడిపోయారు. 199K ఆల్అవుట్ అయ్యారు. ఇట్లా ఎస్ఆర్ఎస్ గెలిచేసింది. బౌలింగ్ బాగా వేశారు, నటరాజన్ బాగా వేశాడు బౌలింగ్. నటరాజన్ వచ్చేసి 4 wickets ఆఫ్ 19 runs, 4.8 ఎకానమీతో చేశాడు. బౌలింగ్ టైట్ చేసినందుకు ఇండియా ఎస్ఆర్ఎస్ గెలిచేసింది. ప్యాట్ కమిన్స్ కూడా బాగానే వేశాడు బౌలింగ్. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ మ్యాచ్ IPL మ్యాచ్ రివ్యూస్.